బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం బాపట్ల జిల్లాలోని బాపట్ల లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,83,917 మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేసిన కోన రఘుపతి ఈ నియోజకవర్గం యొక్క ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక నియోజకవర్గం విషయానికొస్తే కాకలు తీరిన రాజకీయ యోధులు ఇక్కడ నుండే ప్రాతినిధ్యం వహించారు. స్వాతంత్ర ఉద్యమంలోనూ బాపట్ల ప్రాంతం కీలక పాత్ర పోషించింది. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ల ప్రాబల్యం ఎక్కువ. రాజకీయ నేపథ్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఓటర్ల నాడి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ పై 5,813 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ మరియు జేఎస్పీ అభ్యర్థి లక్ష్మీ నరసింహ ఇక్కుర్తిలపై 15,199 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా కోన రఘుపతి మరియు టీడీపీ అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మల మధ్య పోరు జరగనుంది. కోన రఘుపతి విషయానికొస్తే వివాదాలకు దూరంగా ఉండటం, నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం ఆయనకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. అందుకే ఈసారి కూడా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వేగేసిన నరేంద్ర వర్మ విషయానికొస్తే ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ స్వశక్తితో ఎదిగారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల వారిని కలుపుకుని పోతూ ప్రతి ఒక్కరికి చేరువ అవుతున్నారు. దీంతో ఆయన పేరు ఇప్పుడు టీడీపీ వర్గాల్లో మారుమోగుతుంది. పార్టీ కోసం తనదైన శైలిలో ఆయన చేసిన తీవ్రమైన కృషే తనకు గెలుపుని అందిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. మొత్తం మీద ఈసారి బాపట్ల స్థానం ఎవరికి దక్కనుందో. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.